గుర్తిస్తున్నాను. ఇక వంట కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మళ్ళీ పాట ఎందుకు పెట్టావు? నేను పెట్టలేదు. మరి పాట ఎక్కడి నుంచి వస్తుంది? నాకేం తెలుసు? నీ ఫోన్ ఏమో చూసుకో. నా ఫోన్ ఏం కాదు, నీ ఫోన్ ఏమో చూసుకో. నాది కూడా కాదు. రే మారుతి, రే మారుతి, ఆ పాట ఫస్ట్. అమ్మగారు వచ్చేసిందా? ఓ దారిలోనే ఉన్నామా? ఇటు బాటిల్ ఇసిరేరండి అయ్యారు. రావటం కాదు, ఆ పాట ఏంట్రా చండాలంగా? ఓ ఫోన్ వస్తుందా? హలో, ఎరా ఎలా ఉన్నావు? మన వాళ్ళంతా బాగున్నారా? ఊళ్ళో అంతా బాగున్నారా? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలరా? నాకు ఇక్కడ అసలు ఖాళీ ఉండట్లేదురా బాబు. లేచిన కాడి నుంచి రాత్రి వరకు ఒకటే పనులురా, ఫుల్ బిజీ. సినిమాలు ఏమైనా చూసావా? నేనా, మా శ్రావణ బాబు చిన్నమ్మ గారు కలిసి పని మీద బయటికి వెళ్తున్నావురా. ఏంటే పెళ్ళైంది అంటున్నావా? మొగుడు పెళ్ళాలి కాదురా బాబు, ఇంకా పెళ్లి కాలేదురా. ఏంటే చేసుకుంటారా అంటావా? ఏమోరా, నాకేం తెలుసా ఇన్ని. ఏంటే లవర్స్ అంటావా? ఏమోరా, లవ్వో కాదో నాకు తెలియదురా. రే ముందు నువ్వు ఫోన్ ఆపు. ఫ్రెండ్ అండి, ఊరి నుంచి ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నాను. వాడు తిక్క తిక్కగా అడగడం, నువ్వు పిచ్చి పిచ్చిగా చెప్పడం. ఏయ్ ముందు కట్ చేయి ఫోను. అలాగేలేండి. సర్లేరా, నేను కారు దిగాక ఫోన్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఉంటా. అయ్యగారు, కడుపులో ఎలకలు కబడ్డీ ఆడేస్తున్నాయండి, అర్జెంట్గా తినేయాలండి. నాకు ఆకలిగా లేదురా. మీకు ఆకలేట్లేదండి? నాకు ఆకలిగా లేదు. మీ ఇద్దరికి ఆకలేస్తలేదని నా ఆకలి గురించి పట్టించుకోరండి. ఎక్కడన్నా ఆపండి, ఆకలిస్తుంది. రే మారుతి, నాకు ఆకలిగా లేదని చెప్పాను కదరా. నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడే కదా ఆకలి లేదన్నావు. అది 2 నిమిషాల క్రితం. ఇప్పుడు ఆకలేస్తుంది, తినాలి. ఎక్కడైనా ఆపు. రక్షించావు తల్లి. బాబు, ఏదైనా దాబా ఉంటే ఆపను బాబు.
వాటర్ తాగు. నాకేం అవసరం లేదు. ఏయ్ తాగు, పొరపడుతుంది. తాగనమ్మ గారు. నీ సేవలు నాకు అవసరం వద్దు. వీణ్ణి ఎలాగోలా నా రూట్లోకి తీసుకురావాలి. బావా అక్కడ అక్కడ ఒకసారి ఆపు. ఇక్కడ ఆపు. ఏంటి? ఇక్కడ స్నాక్స్ చాలా బాగుంటాయి బావా, ఏదైనా తిందారా? నేను బయట ఏమీ తిన్నా. ఎందుకని? నాకు అలవాట్లేదు దాక్షాయిని. నా కోసం ఒక్కసారి రావచ్చు కదా ప్లీజ్. సరే పద. థ్యాంక్స్ బావా. నువ్వేదో తెలివైన వాడు అనుకున్నాను. ఏం చెప్తే అది నమ్మేసే అంత అమాయకుడువా? బావా కూర్చో. ఏం తింటావు బావా? ఇడ్లీ. అలాంటివి ఇక్కడ ఉండవు బావా. ఉండు మెనూ చెప్తాను. ఆలూ చీజ్ ఫింగర్స్, పన్నీర్ క్లూస్, హరా బారా టిక్కీ, వెజీ పాకెట్స్, వెజ్ ఫింగర్స్, చీజ్ పన్నీర్ పాకెట్స్, ఆలూ పరాఠా. దాక్షాయిని, ఈ పేర్లేంటి విచిత్రంగా ఉన్నాయి? నాకు ఇవేం వద్దు. ఓకే, ఏదైనా జ్యూస్ పోనీ ఏదైనా తాగుదామా? మ్యాంగో షేక్, సీతాఫల్ షేక్, చాక్లెట్ షేక్ ఏదైనా చెప్పనా? బావా ప్లీజ్ నా కంపెనీ ఇవ్వు. సరే. థ్యాంక్స్ బావా. బేరర్ ఎస్ మేడం. 1 మ్యాంగో షేక్, 1 సపోటా షేక్. ఓకే మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. తాగండి బావా. అయ్యో బావా, అయ్యో. చాలు దాక్షాయిని, చాలు. అయ్యో ఉండు బావా, మరకలు పడతాయి. ఇంకా చాలే దాక్షాయిని. బావా తాగు. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. ఎవరినైనా ప్రేమించావా? మనకు అలాంటివి ఏం లేవు. అంటే స్కూల్లో కాలేజ్లో ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? నేను అసలు స్కూల్కే వెళ్ళలేదు, ఇంకా కాలేజ్ ఏంటి? జోక్ చేయకు బావా. జోక్ కాదు, నేను అసలు చదువుకోలేదు. అంటే నువ్వు... నేనైతే నమ్మలేకపోతున్నా బావా. అమ్మా నాన్న మా చిన్నప్పుడే పోయారు. అన్నయ్య చదువుకుంటూ మా ముగ్గురిని పెంచడానికి కష్టపడేవాడు. అన్నయ్య లేనప్పుడు తమ్ముళ్ళిద్దరు చదువు లేకపోయినా ఏం పర్లేదు బావా. చదువు లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు. ఎందుకని? అలాంటి వాళ్ళని చేసుకున్నావనుకో, ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉంటారు. వంట పని దగ్గర నుంచి అన్ని పనులు చేస్తారు. అమ్మాయిల కాళ్ళొత్తమన్నా ఒత్తుతారు. నేనేం అలాంటోను కాదు. ఏ చదువులేనివాడంటే అమ్మాయిలకి అంత లోకువా? లోకువని కాదు బావా, అలాంటి మొగుడు దొరికితే ఏం చెప్పినా వింటారు అనేది వాళ్ళ ఫీలింగ్.
నా కోసం నువ్వు అలానే ఉండాలి. నీకోసం ఉండడం ఏంటి? అదే బావా, నాలాంటి అమ్మాయి దొరికిందనుకో నువ్వు అలానే ఉండాలి కదా అని. నేనేం వాళ్ళు అనుకున్నట్టు ఉండను. సరే, నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్టే లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలి అని. పెళ్లి విషయం పక్కన పెడితే అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? రోజు తెల్లవారకు ముందే స్నానం చేసి తులసి కోటకు పూజ చేసి దేవుడికి దీపం వెలిగించాలి. భర్తని గౌరవించేలాగా ఉండాలి. ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవాలి. ఎప్పుడూ మొహం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మా వదినలా ఉండాలి. నువ్వు వదిన పిచ్చోడం అన్నమాట. నీ టేస్ట్ ఏడ్చినట్టే ఉంది. బావా, నువ్వు నాకు తెగ నచ్చేసావు. ఏంటి? అదే బావా, నీ టేస్ట్ నాకు బాగా నచ్చింది అంటున్నా. హలో, దారిలో చిన్న పనుండి ఆగాను, వచ్చేస్తున్నాను. పనుంది, రా వెళ్దాం. బేరర్ మేడం, బిల్. థ్యాంక్ యూ మేడం. వెళ్దామా? నేను పడేయడం చాలా ఈజీ అనుకున్నా, కానీ నీ టేస్ట్లో చూస్తుంటే కొంచెం కష్టమే. నీలాంటి పల్లెటూరు మొత్తం గుప్పెట్లో పెట్టుకోవడం కంటే మీ ఇంటికి కూసాలు కదిలించడం చాలా ఈజీ. అయ్యో, వేలు కట్ అయిందండి. ఏం కాదులే సీత. ఏం కాదులే అంటారేంటి? రక్తం వస్తుంటే. మనసులో గుచ్చుకుని మల్లెల తోట విరబూస్తోంది. అబ్బో, కవిత్వం కూడా బానే వచ్చేస్తోంది. చూసింది చాలు, ముందు వంట కానివ్వండి. అబ్బో, బానే కష్టపడ్డారే. నువ్వు అడిగిన ఐటమ్స్ అన్నీ రెడీ సీత. భోంచేయి. పప్పు నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. గారెలు చికెన్తో తింటే స్వర్గం కనిపిస్తుంది. పచ్చడి కమ్మదనం అంటే ఇలా ఉండాలనిపిస్తుంది. ఫ్రై కర్రీ
టేస్ట్ చూస్తే ఇది కదా అనిపిస్తుంది. వా 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 ఏం చెప్పారండి. తిని చూడు. పప్పు అమృతం. పచ్చడి ఆహా. కర్రీ ఓహో. గారెలు సూపర్. చికెన్ అద్భుతం. అన్ని ఐటమ్స్ సిరగా తీసేశారండి. మరేమనుకున్నావు? మనం ఏ వంట చేసినా అదిరిపోవాల్సిందే. నా టాలెంట్ని తక్కువ అంచనా వేయద్దు మేడం. సరేనండి, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలండి. నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను సీత, చెప్పు. రేపటి నుంచి రోజు మీరే వంట చేయండి. అంటే మీ అంత అద్భుతంగా నేను చేయలేనండి. ప్లీజ్ అండి. సీత, నువ్వేదో అడిగావు కదా అని సరదాగా చేసి పెడుతుంటే నువ్వు నన్ను వంటవాణి చేయాలనుకోవటం అన్యాయం, అక్రమం, దారుణం. భర్త అనేవాడు భార్యకి ప్రేమగా ఉండి పెట్టడం అనేది ఎంత అదృష్టమో తెలుసా అండి. ఆ పుణ్యం ఏమి ఊరికే పోదండి. ప్లీజ్ అండి, రోజు చేసి పెట్టండి. అద్భుతాలు రోజు జరగవు సీత, అప్పుడప్పుడు జరిగితే బాగుంటాయి. సరే అయితే ఒక పని చేయండి, వారానికి ఒకసారి చేయండి. వారానికి ఒకసారా? భార్యల కోసం భర్తలు ఆ మాత్రం చేయటం తప్పు కాదనుకుంటానులే. సరే, నీకోసం. థ్యాంక్స్ అండి, మీరెంత మంచివారో. అది సరే, ఇంత కష్టపడి అన్ని ఐటమ్స్ చేస్తే ఉత్త థ్యాంక్సేనా? మరి ఇంకేం కావాలి? ఏం కావాలంటే నాకు నీ చేత్తో ముద్ద తినిపించు. సీత, ఇప్పుడు నేను తినిపిస్తాను. బావా బావా, మీ షాప్ చాలా బాగుంది బావా. మీ దగ్గర మంచి సారీస్ ఉంటాయా? మా షాప్లో అన్ని నంబర్ 1 క్వాలిటీవే ఉంటాయి. అయితే 2 సారీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. వెళ్ళి చూడు. వెంకట్రావు గారు, నమస్తే సార్. ఈ అమ్మాయికి శారీస్ చూపించండి. రండమ్మా. ఆయన చూపించడం ఏంటి బావా, నువ్వు చూపించవా? నాకు కొంచెం పని ఉంది, వెంకట్రావు గారు చూపిస్తారు. ప్లీజ్ కమ్. బావా, నాకేమీ నచ్చలేదండి. బావా బావా బావా, బావా బావా, నాకు శారీస్ ఏం నచ్చట్లేదు బావా, ఒకసారి నువ్వు చూపించు. ఏంటి, ఏవి నచ్చడం లేదా?
నచ్చకపోవడం కాదు బావా, పెద్ద బావైతే కస్టమర్కి శారీ కట్టి మరీ చూపిస్తారని వెంకట్రావు గారు చెప్పారు. నువ్వు కూడా మీ అన్నయ్యలాగా నాకు శారీ కట్టి చూపిస్తే నాకు నచ్చుతుంది. చూడు, నేను బిజీగా ఉన్నాను, నీకు వెంకట్రావు గారు చూపిస్తారు. హలో